నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. నగరంలోని 8వ డివిజన్లో భారీ వర్షానికి ఇల్లు నష్టపోయిన కుటుంబానికి అండగా నిలిచారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంటిని నిర్మించి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు స్టూడియో 18 న్యూస్తో మాట్లాడి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తమ ట్రస్ట్ ద్వారా ఇంటిని నిర్మించి తమకు నిలువ నీడ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మాటలకి పరిమితమైన నాయకులను చూశామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న నాయకుడిని మొదటిసారి చూస్తున్నామని వారు కొనియాడారు. ప్రభుత్వ పథకాలు వచ్చే వరకు వేచి చూడకుండా స్వంత డబ్బులతో గృహాన్ని నిర్మించి ఇచ్చిన ఎమ్మెల్యే సూరన్నను గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తామన్నారు. ఎమ్మెల్యే కాకముందు ఎంతటి ఆప్యాయతతో పలకరించారో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అంతే ఆప్యాయతతో మమ్మల్ని ఆదరించి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మా పరిస్థితి బాగాలేదు, ఇలా వర్షాల వల్ల అయింది అని అన్నాం. ఎవరికి అన్నా వాళ్ళు ఏమన్నారు, నేను చూసుకుంటా తర్వాత 2-3 డేస్ తర్వాత చేస్తాను, గెలిచినా గెలకపోయినా నేను చేస్తాను అని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది, వాళ్ళు కూడా బిజీ ఉండడం కారణం వల్ల తర్వాత చేసిస్తాను. వాళ్ళే వచ్చారు, మేము తర్వాత ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి వాళ్ళే చేసి ఇచ్చిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ధన్పాల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా మీకు ఇల్లు నిర్మించి చేయించారు కదా, మీరు ఎలా ఉంది? సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది సార్. మనకు టైం బాగాలేని కారణంలో హెల్ప్ చేసినందుకు చాలా బాగా హ్యాపీనెస్ అనిపించింది. నిన్న వచ్చారు కూడా, ఫ్లవర్స్ పెట్టారు, ఇనాగ్రేషన్ చేసిపోయాను సార్. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత ఇంకా ఏమన్నా హామీ ఇచ్చిండ్రా ధన్పాల్ సూర్యనారాయణ మీకు? ఇంకా ఏమయ్యాలి, ప్రస్తుతానికైతే మీకు ఇల్లు నిర్మాణం చేసి మీకు ఇల్లు లేకుండా ఉండకుండా మీకు ఆసరా కల్పించారు అన్నట్టు. ఆసరా కల్పించారు. ఇంకా ఉన్నదానికి ఇది ఇల్లు అయిపోయింది కదా, ఉన్నదానికి అక్కడ చోటు కూడా వాళ్ళే ఇచ్చారు. ఎక్కడ చోటు ఎక్కడికి ఇచ్చారు? ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇంకో ఖాళీ స్థలంని కూడా అందులో ఒక రూమ్ కూడా ఉంది, ఆ రూమ్ను కూడా వీళ్ళకి ఇచ్చేయడం జరిగిందని